ఇది హెపాటిక్ ఎన్సెఫలోపతి గురించిన ఒక క్లుప్త విశ్లేషణ. అసలు ఇదెందుకొస్తుందంటే, మన కాలేయం ఫెయిలైనప్పుడు రక్తంలో ఉండే అమ్మోనియా లాంటి విషపదార్థాలు నేరుగా మెదడుకి చేరిపోతాయన్నమాట. అప్పుడు మెదడు పనితీరు పూర్తిగా దెబ్బతిని మనకి చిత్తవైకల్యం వచ్చినట్టుగా లక్షణాలు కనిపిస్తాయి. సరే, మొదటి విషయం, అసలు దీని ప్రధాన లక్షణాలేంటి? ముఖ్యంగా వాళ్ల ప్రవర్తన, వ్యక్తిత్వంలో చాలా పెద్ద మార్పులొచ్చేస్తాయి. అంటే గందరగోళంగా ఉండటం, మతిమరుపు, ఏకాగ్రత లేకపోవడం. అంతేకాదు, చేతులు వణకడం వల్ల చిన్న చిన్న పనులు అంటే రాయడం లాంటివి కూడా కష్టమైపోతాయి. ఇక రెండోది, ఈ వ్యాధి దశలవారీగా ముదురుతుంది. అంటే లక్షణాలన్నీ ఒకేసారి బయటపడవు. మొదట్లో జ్ఞాపక శక్తిలో చిన్న చిన్న మార్పులుంటాయంతే. కానీ రాను రాను పరిస్థితి తీవ్రమై విపరీతమైన నిద్రమత్తులోకి జారుకొని చివరికి 4వ దశలో పూర్తిగా స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్ళిపోతారు. చివరగా మరి దీనికి చికిత్స ఏంటి? నిజం చెప్పాలంటే దీనికి పూర్తి నివారణ లేదు. కేవలం కొన్ని మందులతో లక్షణాల్ని కంట్రోల్ చేస్తారు అంతే. అసలు ప్రమాదం ఇక్కడే ఉంది. ఒకసారి కోమాలోకి వెళ్లారంటే వాళ్లలో కేవలం 20% మంది మాత్రమే బ్రతికి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి 5గురిలో ఒకరు మాత్రమే. సో ఒక్క మాటలో చెప్పాలంటే, కాళీయ వైఫల్యం వల్ల మొదలైన ఈ సమస్య మెదడు పనితీరును దశలవారీగా దెబ్బతీసి చివరికి ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది.